హాయ్ అండి, నమస్తే. సో ఈరోజు మటన్ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మీకైతే. సో దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నానండి. సో ఒక విషయం మీకు చెప్తాను, ఏంటి అంటే పెళ్లి కాకముందైతే మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ ఉండేదండి. వీక్లీ 5 డేస్ మేము నాన్ వెజ్జే తినేవాళ్ళము. పెళ్ళయిన తర్వాత అయితే పూర్తిగా నా లైఫ్ స్టైల్ మారిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఎందు గురించి అంటే మా హస్బెండ్కి నాన్ వెజ్ అంటే అంత ఇష్టం ఉండదనమాట. వీక్లీ వన్స్ అతి కష్టం మీద ట్వైస్ అయితే మా ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది. సో చాలా రోజుల తర్వాత మటన్ అయితే తీసుకొచ్చారనమాట. సో మరి చూడంగానే నోరూరిపోయింది. సో టేస్టీగా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దాము అని చెప్పేసి అయితే మొదలు పెట్టానండి. సో దాంతోపాటుగా మటన్ కర్రీ ఎటు చేస్తున్నాను కదా, పులావ్ కూడా చేసేద్దాం అని చెప్పేసి పులావ్ కూడా చేశాను. సో ఎట్లా వస్తుందా అనుకున్నాను. చాలా రోజుల తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి. సో టేస్ట్ అయితే ఇంకా అద్దిరిపోయిందండి. లాస్ట్ అండ్ ఫైనల్గా గరం మసాలా వేస్తే ఆ టేస్ట్ వేరు. దాంతోపాటు కొంచెం ధనియాల పొడి కూడా వేసాను. ఈ విధంగా గ్రేవీ దగ్గరికి వచ్చిన తర్వాత